హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి, పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన వార్త. ఇక నుంచి మళ్ళీ కొత్త విధానం అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇలా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇప్పటి వరకు కేవలం 2-3 వేల పెన్షన్తో నెట్టుకొస్తున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల్లో కొందరు అధిక పెన్షన్ పొందేందుకు అవకాశం కలిగిన ఈపీఎఫ్ అధికారులు మాత్రం అనేక కొర్రలు వేసి ముప్పుతిప్పలు పెడుతున్నారండి. రోజుకొక వివరాలు ఇవ్వాలంటూ కోరడం జరుగుతోంది. సో దీంతో తక్కువ గడువు ఉండడంతో వందల మంది ఉద్యోగులు అధిక పెన్షన్ పొందే అవకాశాన్ని ఈ విధంగా కోల్పోతూ వస్తున్నారు. సో ఇప్పటికే పదవి విరమణ పొందిన మున్ముందు రిటైర్ కాబోతున్న ఉద్యోగులంతా కూడా కొంతకాలం కిందటే ఈపీఎఫ్ అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చారు. వీళ్ళు ఆ పెన్షన్ పొందాలంటే ఎంత మొత్తంలో చెల్లించాలో పేర్కొంటూ హైదరాబాద్ బర్కత్పూర్లో పీఎఫ్ కార్యాలయం నుంచి గతంలో కొందరు డిమాండ్ నోటీసులు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఉద్యోగులకు ఆ మేరకు అప్పులు చేసి నగదు సర్దుబాటు చేసుకుని డీడీఓలు తీసి చెల్లించారు. వీటితో పాటు హయ్యర్ పెన్షన్కు చెందిన ఫామ్ 10D దరఖాస్తులను కూడా అందజేశారు. వీరంతా త్వరలోనే అధిక పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉండగా అనూహ్యంగా ఇటీవల వందల సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్టు పీఎఫ్ అధికారులు అయితే వాటన్నిటిని ఆ దరఖాస్తులను వెనక్కి పంపారండి. సో అధిక పెన్షన్ కావాలంటే ఆయా ఉద్యోగులకు సంబంధించి 1995 నుంచి మూల వేతనము, కరువు భత్యము, వాటి బకాయిలు, ఇంక్రిమెంట్లు, వేతన సవరణ బకాయిలు, ఈ విధంగా సమ్మెలో పాల్గొన్న రోజులు, జీతం లేని రోజులు ఎన్ని వంటి వివరాలన్నీ కూడా పీఎఫ్ అధికారులు కోరుతూ ఉన్నారు. సో 2015 నుంచి వివరాలంటే ఇంకా చూడండి, ఇంకా దీనికి కూడా కొద్ది రోజులు గడివే వారైతే ఇవ్వడం జరిగింది. కొందరు ఉద్యోగులు వేర్వేరు డిపోల్లో పనిచేసి పదవి విరమణ పొందారు. ఇప్పుడు వారంతా ఆయా డిపోలకు వెళ్ళి తమ సర్వీసుల్లో నెలవారీగా జీతాల వివరాలు వంటి సేకరించి పీఎఫ్ అధికారులకు పంపడం అయితే అసాధ్యం అని అయితే చెప్తూ ఉన్నారు. సో మరికొందరు ఉద్యోగులు ఈ నెలాఖరు వరకే దరఖాస్తులు పంపేందుకు గడువు ఉండడంతో వాళ్ళు ఈ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారండి. ఇక కేవలం ఇది అధికారుల తీరుతో, అంటే పీఎఫ్ అధికారుల తీరుతో ఈ విధంగా గందరగోళంగా మారింది. హైయర్ పెన్షన్ ఖరారు విషయంలో పీఎఫ్ అధికారులు సక్రమంగా స్పందించడం లేదని వాదన వినిపిస్తోంది. సాధారణంగా అధిక పెన్షన్ కోసం డిమాండ్ నోటీసులు జారీ చేశాక ఆ సొమ్ము డీడీ రూపంలో చెల్లించేందుకు ఫామ్ 10D ఇచ్చేందుకు 3 నెలల గడువు ఇస్తారు. అయితే ఎక్కువ మంది ఉద్యోగులకు ఆలస్యంగా ఈ డిమాండ్ నోటీసులు అందుతున్నాయి. కొందరికి గడువు దాటాక కూడా వస్తూ ఉన్నారు గమనార్హం. సో ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకు తొలి ప్రాధాన్యతగా డిమాండ్ నోటీసులు పంపకుండా సర్వీస్లో ఉండి భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారికి చాలామందికి కూడా డిమాండ్ నోటీసులు వస్తున్నాయి. ఇదేమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెల ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉన్నారు. వీరిలో చాలామందికి ఇప్పటికే డిమాండ్ నోటీసులు రాలేదు. దీనివల్ల వారు ఇంకా హయ్యర్ పెన్షన్లో ఏది పొందలేకపోతూ ఉన్నారు. కొందరు ఉద్యోగులు డిమాండ్ నోటీసుల మేరకు డీడీ తీసి దానిని ఫామ్ 10D దరఖాస్తుతో సహా పంపితే కనీసం అదేందో కూడా అది ఉందో లేదో కూడా అనే సమాచారం కూడా పీఎఫ్ అధికారులు ఇవ్వటం లేదైతే చెప్తుంటారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే అందని ద్రాక్షలాగా ఈ పీఎఫ్ అనేది అధిక పెన్షన్ అది సో ఈ విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు ముప్పుదిప్పలు పెడుతోందండి. డిమాండ్ నోటీసు మేరకైతే సొమ్ము చెల్లించాక దరఖాస్తుల అయితే తిరస్కరిస్తూ ఉన్నారు. సో డీడీలను సొమ్ము చెల్లించిన తర్వాత కూడా ఈ దరఖాస్తు తిరస్కరణ జరుగుతున్న చాలా దారుణం అయితే పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 2-3 వేల పెన్షన్తోనే వారు నెట్టుకొస్తున్నారండి. రిటైన్ ఉద్యోగుల్లో కొందరు అధిక పెన్షన్ కోసం అవకాశం ఉన్నా కూడా ఈ విధంగా అధికారులు అయితే తిరస్కరణ జరుగుతుందని అయితే మండిపడుతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.